ఎరువుల కొరత రెండు తెలుగు రాష్ట్రాల రైతుల్ని ఇబ్బంది పెడతా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో మరింత ఎక్కువగా ఉంది. యూరియా కొరత ఎక్కువగా ఉంది. డిఏపి కూడా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ ఉన్నారు. తెలంగాణలో అయితే యూరియా కోసం రైతులు పడరాని పాటు పడుతూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా క్యూ లైన్లో నిల్చున్నా అక్కడికి వెళ్ళేసరికి యూరియా స్టాక్ అయిపోతా ఉంది. 2 బస్తాలే ఇస్తా ఉన్నారు. దీంతో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి గగ్గోలు పెడుతూ ఉన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన సమయంలో ఎలాంటి యూరియా కొరత అయితే ఏర్పడిందో ప్రస్తుతం అదే కొరత కొనసాగుతుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మేము పెద్ద ఎత్తున నిల్వలు తెలంగాణకి ఇచ్చాము, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాము అని చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం రైతులు ఎరువుల కొరత ఎదుర్కొంటూ ఉన్నారు. ఎరువులు పక్కదారి పట్టాయి అని, పారిశ్రామిక అవసరాలకు వాడుకుంటున్నారని నిఘా వర్గాల సమాచారం ఉంది. అంతేకాకుండా ఎరువులు నిల్వలు ఉన్నా కూడా ప్రైవేటు వ్యాపారులు ఒక యూరియా బస్తాకు 200 రూపాయలు అదనంగా వసూలు చేసి అమ్ముతూ ఉన్నారు. డిఏపి బస్తా కూడా 200 రూపాయలు అదనంగా అమ్ముతూ ఉన్నారు. ఇక సహకార సంఘాలు, మార్క్ ఫెడ్, రైతు భరోసా కేంద్రాలకు వచ్చే ఎరువుల కోసం రైతులు ఎగబడుతూ ఉన్నారు. ఆ వచ్చిన ఎరువులు కూడా ఒక్క రోజులోనే అయిపోతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న ఎరువుల్లో 50% ప్రైవేటు వ్యాపారులకి, మిగతా 50% రైతు భరోసా కేంద్రాలు, సహకార సంఘాలు, మార్క్ ఫెడ్ ద్వారా అమ్ముతూ ఉంటారు. అవి ఎంఆర్పి ధరకి అమ్ముతారు. ఇక ప్రైవేటు వ్యాపారస్తులు కూడా ఒక బస్తాకి 5 రూపాయలు 10 రూపాయలు మార్జిన్ చూసుకొని అమ్మాల్సి ఉంటుంది ఎంఆర్పి ధరకే. కానీ ప్రైవేటు వ్యాపారస్తులు ఎరువులు అమ్మే విషయంలో రైతులు వెళ్ళగానే ఎరువులు లేవని చెప్తారు. ఇంకా రైతు కనుక పరిచయం ఉన్న రైతు అయితే ఆ రైతుతో మాట్లాడుకొని పురుగు మందు కొంటేనే ఎరువు అమ్ముతాము, అది కూడా అధిక ధరకే, ఒక బస్తాకు 200 రూపాయలు అదనంగా వసూలు చేస్తా ఉన్నారు. ఈ విధంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఎరువుల మాఫియా కొనసాగుతూ ఉంది. ఒక మీడియాలో అయితే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నేతల గోడౌన్లకు ఎరువులన్నీ చేరిపోయాయని రాస్తున్నారు. అందులో నిజం లేదు. ఎందుకంటే ఈ ఎరువుల్ని తరలించడం అంత ఈజీ కాదు, నిల్వ చేయటం కూడా అంత ఈజీ కాదు. ఎరువుల స్టాక్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 77 లక్షల ఎకరాల ఖరీఫ్ సాగు కావాల్సి ఉండగా కేవలం 65% భూముల్లో మాత్రమే పంటలు వేశారు. అయినా కూడా యూరియా కొరత వేధిస్తూ ఉందంటే యూరియా పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నా కూడా వ్యాపారస్తులు కావాలని బ్లాక్ మార్కెట్ క్రియేట్ చేశారు. ఎరువులు ఉన్నా కూడా ఎవరైనా కొనడానికి వస్తే లేవని చెప్తా ఉన్నారు, తర్వాత రావాలని తిప్పుతా ఉన్నారు. ఎవరైనా బస్తాకు 200 అధికంగా చెల్లించడానికి ముందుకు వస్తే వాళ్ళకి మాత్రమే ఎరువులు సప్లై చేస్తూ ఉన్నారు. అధికారులు, వ్యవసాయ అధికారులు ప్రైవేటు ఎరువుల వ్యాపారుల మీద దాడులు నిర్వహించాలి. ప్రభుత్వం పెద్ద ఎత్తున సరఫరా చేయాలి. మార్కెట్, సహకార సంఘాలు, రైతు భరోసా కేంద్రాలకి ఇప్పుడు ఇస్తున్న 50% కాకుండా 80% సరఫరా చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్కి 11 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటే ఇప్పటికే 10 లక్షల టన్నులు పైగా అమ్మేశారట. ఇంకా సీజన్ గట్టిగా ప్రారంభమే కాలేదు. ప్రస్తుతానికి వరి పంట తప్ప మిగతా మెట్ట పంటలు పెద్దగా సాగు చేసింది లేదు. యూరియా ఎక్కువగా వాడే మిరప, పసుపు, మొక్కజొన్న ఈ పంటలు ఇంతవరకు సాగే ప్రారంభం కాలేదు. యూరియాలో, వరిలో కూడా ఒక దఫా ఎరువులు మాత్రమే వేశారు. అయితే కొంతమంది చెప్తున్నారు రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారని. అందులో నిజం లేదు. గ్రామానికి 1-2 రైతులు, కొంచెం వెసులుబాటు ఉన్న రైతులు కొంత ఎరువులు కొని నిల్వ చేసుకోవచ్చు. కానీ రైతులంతా పెద్ద ఎత్తున ఎరువులు కొని నిల్వ చేసుకునే పరిస్థితి ఉండదు. అంత పెట్టుబడి కూడా రైతుల దగ్గర ఉండదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎరువుల దుకాణాల మీద దాడులు చేయడంతో పాటు ఆ దుకాణాలకు సంబంధించిన గిడ్డంగులు ఎక్కడ ఉన్నాయని పరిశీలించాలి. 100 లారీలు దిగుమతి చేసుకొని అమ్మేసేవని రికార్డుల్లో రాసేసి బ్లాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున అధిక ధరలకు అమ్ముతున్నారు. రైతు సోదరులు, మీ ప్రాంతంలో ఎరువుల కొరత ఉందా? అధిక ధరలకు అమ్ముతున్నారా, ఎంఆర్పి ధరకు అమ్ముతున్నారా అనే విషయాన్ని కామెంట్ చేయండి. మీ ప్రాంతం పేరు కామెంట్ చేయండి. ఎంత ధరకు అమ్ముతున్నారు అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రతి రైతుకు ఎరువులు అందే వరకు దీని మీద మనం పోరాటం చేద్దాం. రైతు సోదరులు మీరంతా సిద్ధంగా ఉండండి.